ఎస్ఆర్సీపీ నేతలు పోరుబాట పట్టారు. గీతంస్ భూముల్ని అప్పనంగా వారికి కట్టబెట్టవద్దు, 5,000 కోట్లు విలువ చేసే భూముల్ని గీతంకి కట్టబెట్టవద్దు అంటూ వైఎస్ఆర్సీపీ నిన్నటి నుంచి కూడా పోరుబాటకు తెరలేపింది. ప్రస్తుతం మండలి వైఎస్ఆర్సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. లైవ్లో చూద్దాం. ఆ ఉద్దేశంతో సరే ఇవాళ దాన్ని విత్డ్రా చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఇప్పుడు మేము అందరూ కౌన్సిల్లో ఉన్న సభ్యులు అందరూ కూడా వెళ్తాము, వెళ్ళి ఆ కార్యక్రమం చూసుకొని వస్తాము. అంతా వచ్చి మళ్ళీ మీ అందరితో కూడా మాట్లాడతామని మేము సర్వీస్తూ కౌన్సిలర్ మరి కార్పొరేటర్లు అందరూ కూడా వరుసగా శాంతియుతంగా మనందరూ కమిషన్గా ఇవాళ కార్యక్రమానికి వెళ్దామని చెప్పి కోరుకుంటున్నాను. రైట్. విశాఖ భూ దోపిడీపై వైఎస్ఆర్సీపీ అల్లు పెరుగని పోరాటం చేస్తుంది అని ప్రకటించింది. గీతం యూనివర్సిటీకి భూ కేటాయింపునకు వ్యతిరేకంగా గాంధీ విగ్రహం దగ్గర నిరసన చేపట్టింది. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి దీక్షను ప్రారంభించారు బొత్స సత్యనారాయణ. అక్కడి నుంచి గీతం వరకు కూడా వాళ్ళు పాదయాత్రగా వెళ్ళబోతున్నారు. విశాఖ భూ దోపిడీపై వైఎస్ఆర్సీపీ అల్లు పెరగని పోరాటం చేస్తుంది అంటూ కూడా ప్రకటించారు. గీతం యూనివర్సిటీకి భూ కేటాయింపుకు వ్యతిరేకంగా గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు నేతలందరూ కూడా. సో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి దీక్షను బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. విశాఖలో జరుగుతున్న భూ దోపిడీపై అల్లు పెరగని పోరాటం చేస్తామంటూ ప్రకటించారు. సో ఎలాంటి నిర్లక్ష్యంతో ఎలాంటి సిగ్గు లేకుండా కూడా బాహాటంగానే ప్రకటిస్తూ ఉన్నారు కూటమి నేతలు. మా ఇష్టం వచ్చినట్టుగా మేము కార్పొరేట్లకు భూములు కట్టబెడతాం, ఎవరేం చేసుకుంటారో చేసుకోండి అనే రీతిగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలను చాలా పార్టీ నాయకులు, సిపిఐ నాయకులతో సహా దాన్ని విమర్శించడం మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది వాటి ఏటికి నెరవకుండా కూడా అటు కార్పొరేట్ సంస్థలకే కాదు తమ కుటుంబ సభ్యులకి అలాగే తమ పార్టీ ఎంపీలకు కూడా 1,000 కోట్లు విలువ చేసే భూముల్ని అప్పనంగా కట్టబెడతాం, ఎవరేం చేస్తారో చేసుకోండి అన్న రీతిగా సాగుతున్న కూటమి సర్కార్ పాలన విశాఖలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని బాహాటంగా తలపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. సో విశాఖలో భూ దోపిడీకి తెరలేపిన కూటమి సర్కార్ ఈ కార్యక్రమానికి దాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ పోరుబాట పడుతోంది. గీతంకు ఎలా కోట్లు విలువ చేసే భూమిని కట్టబెడతారంటూ వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. సో ఇదే అంశంపై అల్లు పెరగని పోరాటం చేస్తామంటూ కూడా నిన్న ప్రకటించిన వైఎస్ఆర్సీపీ ఈరోజు గాంధీ విగ్రహం వద్ద ఆయనకు నివాళులు అర్పించి పూలమాల వేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు, ప్రారంభించారు. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రస్తుతం గీతం యూనివర్సిటీకి వాళ్ళు పాదయాత్రగా వెళ్ళబోతూ ఉన్నారు. అయితే మీడియాని ఎవరికి కూడా వాళ్ళకి అనుమతి లేదంటూ హఠాత్తుగా కూటమి సర్కార్ ఒక ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరిని కూడా మీడియాకు అనుమతి లేదు, ఎవరిని కూడా రానివ్వవద్దు అంటూ కూడా వారు చెప్పిన దాన్ని కూడా పలువురు మీడియా ప్రతినిధులు గర్హిస్తూ ఉన్నారు. విశాఖ భూ దోపిడీపై వైఎస్ఆర్సీపీ అల్లు పెరగని పోరాటం చేస్తోంది. గీత యూనివర్సిటీకి భూ కేటాయింపుకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ నిరసన దీక్ష చేపట్టింది. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి దీక్షను ప్రారంభించారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. కురసాల కన్నబాబు గీతం యూనివర్సిటీకి 5,000 కోట్లు విలువ చేసే భూములను క్రమబద్ధీకరించాలని అంటే రెగ్యులరైజ్ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై వైఎస్ఆర్సీపీ భగ్గుమంటోంది. ఇవాళ జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఈ రెగ్యులరైజేషన్కు సంబంధించి రెడీ అవుతున్నారు. గీతంకు భూ కేటాయింపు రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. భూ కబ్జాకు పాల్పడ్డ ఎంపీ భరత్ను అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. రైట్, మా కరెస్పాండెంట్ నాయుడు సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నాయుడు, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? మన విజువల్స్లో చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ నాయకులు పాదయాత్రగా వెళ్తూ ఉన్నారు. సో ఈ పోరుబాట చేపట్టింది వైఎస్ఆర్సీపీ. గీతంకు అప్పనంగా 5,000 కోట్లు విలువ చేసే భూముల్ని అప్పచెప్పటాన్ని నిరసిస్తోంది. ఒక్క వైఎస్ఆర్సీపీ కాదు, చాలామంది దీన్ని గర్హిస్తూ ఉన్న సిచ్యువేషన్. అయితే ప్రస్తుతం అల్లు పెరగని పోరాటం దీనిపై చేస్తామంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చెప్తున్నారు, ఏంటి మీదకి ఇన్పుట్స్? అది విశాఖ నగరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న భూ కబ్జాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నెర చేసింది. ఈ భూ కబ్జాలు నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ద్వారా వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాన్ని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. అంతేకాకుండా కౌన్సిల్లో కూడా వైఎస్ఆర్సీపీ కూడా ఈ భూ కేటాయింపును అడ్డుకునేందుకు సిద్ధమైంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి ర్యాలీగా బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్పొరేటర్లంతా కూడా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి ప్రారంభమయ్యారు.
కేటాయించారు. ఏదైతే గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల రూపాయల భూములు కేటాయిస్తున్నారో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఈ పోరాటం గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి గురువాడ అమరన్ సార్, కూటమి అధికారంలోకి రాకముందు విశాఖ నగరంలో ఉన్న వేలాది కోట్ల రూపాయల భూములు కాపాడతామని చెప్పారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భరత్కి కేటాయిస్తున్న 5,000 కోట్ల రూపాయలతో పాటు మరో 25 నుంచి 30,000 కోట్ల రూపాయల వరకు భూ కుంభకోణం జరిగిందని మీరు అంటున్నారు. మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? దీని మీద జాతీయ స్థాయిలో ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? వీళ్ళు కాపాడడం కాదు, కబ్జా పెట్టారు. గడిచినటువంటి 20 మాసాలుగా విశాఖపట్నంలో జరిగినటువంటి భూ కేటాయింపులు అవన్నీ కూడా దాని తాలూకు బ్యాక్గ్రౌండ్ తీస్తే బహుశా నాకు తెలిసి ఇది దేశంలోనే అతిపెద్ద ల్యాండ్ స్కామ్ ఇది. దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ భూముల్ని వారికి కావాల్సినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలకి, వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సంస్థలకి కేటాయించి ఈరోజు పెద్ద భూదోపిడీకి ఈరోజు వారు తెరలేపారు. ఈరోజు అందులో భాగంగానే దాన్ని చట్టబద్ధం చేయడానికి ఈరోజు కౌన్సిల్లో తీర్మానం పెట్టి దాన్ని ప్రభుత్వానికి పంపించి తద్వారా దాన్ని దారాదత్తం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ఏదో ఒక భూ సంతర్పణ గీతం కాలేజీకి జరుగుతూ ఉంది. గతంలో 70 ఎకరాలు చేశారు, ఇప్పుడు 55 ఎకరాలు, రెండు కలిపి దాదాపు 110 ఎకరాలు ఈరోజు 12,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఆ సంస్థకి ఇచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించినటువంటి సంస్థ. ఎట్టి పరిస్థితుల్లో ఇది పెద్ద స్కాము. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. తక్షణమే సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఉంది. స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు ఎవరైతే ఉన్నారో ఈ సంస్థకు సంబంధించినటువంటి అధిపతి తాను తక్షణమే రాజీనామా చేయాలి, ఆయన మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. చివరి సమావేశంలోనే క్రమబద్ధీకరించుకోవాలన్న కుట్రను ఏ విధంగా చూస్తారు మీరు గీతం యూనివర్సిటీకి? గీతం పుట్టికే ఒక కబ్జా. ఓకే, వాళ్ళు కొన్నది 20 ఎకరాల భూమే. ఇది విశాఖపట్నం ప్రజలందరూ తెలుసుకోవాలి. ఎక్కడి నుంచో వలస వచ్చి అప్పనంగా విశాఖపట్నం భూములు కొట్టేద్దామంటే ఎవరు ఊరుకోరు. ఎంపీగా అయితే నేను గెలిపించారు, కానీ మళ్ళీ ఎంపీ అవ్వలేవు, కనీసం కార్పొరేటర్ కూడా అవ్వలేవు. నేను చెప్తా ఉన్నాను, నువ్వు గీతంలో కనీసం ఒక సీటు కూడా ఫ్రీగా ఉచితంగా ఇవ్వు ఒక పేదవాడికి, ఒక 10,000 కూడా తగ్గించు. మరి అలాంటిదేమో నిన్నేమో ప్రజలు 5 లక్షల మెజార్టీతో గెలిపిస్తే యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ది గవర్నమెంట్ ల్యాండ్స్, రెవెన్యూ ల్యాండ్స్. అలాంటిది నీ కబ్జాలో సుమారు 55 ఎకరాల భూమి, ప్రైమ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏం చేస్తా ఉంది ఏపీది? కళ్ళు మూసుకొని ఉందా? ఇట్స్ అన్ ఇంప్రిజన్మెంట్. ఈ రోజుకి చైర్మన్ ఆఫ్ ది గీతంని జైల్లో పంపించాలన్నమాట. ఆ ల్యాండ్ ఇమ్మీడియట్ తీసుకోవాలి. మేము ఒకటే డిమాండ్ చేస్తాం ఈ గవర్నమెంట్ని, చిత్తశుద్ధి ఉంటే ల్యాండ్లెస్ పూర్ పీపుల్కి ఒక గజం చొప్పున ఇమ్మీడియట్గా అకామిడేట్ చేయండి. 30 అడుగుల రోడ్లు వేసి 1848 మందికి మనం ఏమో ఆ కుటుంబాలకి అక్కడ నిలిచోబెట్టచ్చు. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము చేసి చూపిస్తామని చెప్తాం అన్నమాట. ఈరోజు ఏ రకంగా అయినా సరే మీరు దౌర్జన్యం చేసి బుల్డోజింగ్ చేసి ఈ జీఎంసీలోనేమో మీరు ఆ అంశాన్ని పాస్ చేసుకున్నా కానీ లా ఇస్ నాట్ ప్రొటెక్టర్ ఆఫ్ ఫ్రెండ్స్, వీఆర్ ఆల్ సబ్జెక్ట్ టు ది రూల్ ఆఫ్ లా. తప్పకుండా మేమేమో అపెక్స్ కోర్టుకి వెళ్తాం, దీన్ని ఖండిస్తాం, దీన్ని ఆపుతాం. ఆపి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఏం చేయాలో చేస్తాం. పేదవాడు 60 గజాల స్థలంలో ఇల్లు కట్టుకుంటేనే అధికారులు వచ్చి దాన్ని స్వాధీనం చేసుకుంటారు. అలాంటి 5,000 కోట్ల రూపాయల కబ్జా చేస్తే ఎందుకు అధికార యంత్రాంగం స్పందించలేదు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో కబ్జాదారులందరూ కూడా, ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో 1,000 కోట్ల రూపాయలకి అన్నిటి కూడా అడ్డుకట్ట వేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ భూమి ప్రజలకు అంకితం చేయాలి, ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రయత్నం చేసి గీతం కాలేజీని అడ్డుకుంటే, గీతం కాలేజీకి ఆ రోజు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్రమదారులు భూములనేమో అక్రమంగా కబ్జాదారుడు దెబ్బతున్నారనే ఉద్దేశంతో ఆ రోజు ఒక ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటే దాన్ని రకరకాలుగా వల్లించినటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు, ఈ రోజేమో గతంలో ఏమో చంద్రబాబు హయాంలో 79 ఎకరాలు దానం చేస్తాడు ఇదే గీతం కాలేజీ అధినేత అయినటువంటి భరత్కి. ఈరోజు లోకేష్ తోడేలుడు అయిన తర్వాత 79 ఎకరాలతో పాటు మరొక 55 ఎకరాలు ఈరోజు కబ్జాదారుడు అయినటువంటి ఎంపీగా ఉన్నటువంటి భరత్కి, గీతం కాలేజీ సంస్థకి భూదోపిడికి వత్తాసు పలుకుతూ కూడా 5,500 కోట్ల వర్తాపు ల్యాండ్ని ఈరోజు దానం చేయడం కోసం ఎవడిచ్చాడు ఈ రైటు? అందుకనే ఈరోజు దాన్ని అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా మేము కూడా ఒక ధర్నా చేస్తుంటే లాస్ట్ ఎజెండా కింద
15 అంశాలు జీవీఎంసీ జనరల్ బాడీ మీటింగ్ లాస్ట్ మీటింగ్ ఇది. అందులో లాస్ట్ ఎజెండా కింద పెట్టి అనిపించి ఇక్కడ తీర్మానం చేసి లోకల్ బాడీతో ఓకే అనిపించేద్దాం ఉద్దేశంతో చేసినటువంటి ఎత్తుగాన్ని పసిగట్టి ఈరోజు కార్పొరేటర్లు అందరూ కూడా మేము వెంటనే ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని ఎజెండాలోనే పెట్టడం వీల్లేదని మొన్న లిఖితపూర్వకంగా లెటర్ ఇచ్చాం. ఈరోజు దాన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నాం. అంచేత కబ్జాదారుడైనటువంటి భరత్ కుమార్ దర్జాగా 55 ఎకరాలను బుక్కేద్దాం, నొక్కేద్దాం, మెక్కేద్దాం అని అనుకుంటే విశాఖ ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రతిపక్షంగా అన్ని మేధావులందరూ కూడా పిలిపిస్తున్నాం. దయచేసి మీరు అందరూ రండి, మన ప్రభుత్వ ఆస్తులను కాపాడదాం. కుటుంబ ప్రభుత్వం అయినటువంటి కుళ్ళు ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడు కళ్ళని తెరిపిద్దామని మాత్రం డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను రక్షిస్తే కూటమి ప్రభుత్వంలో మాత్రం వేల కోట్ల రూపాయల భూములను కూటమి నేతలు కట్టబెట్టారు. అంటే రెండు ప్రభుత్వాలకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఈరోజు విశాఖపట్నంలో ఎంతో బాధ్యత కలిగినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా 5 లక్షల పైన మెజారిటీతో గెలిపించినటువంటి ప్రజలు ఎంతో నమ్మకంతో మిమ్మల్ని గెలిపించి మరి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఎన్నో ప్రభుత్వ భూముల్ని మరి కాపాడినటువంటి సంఘటన మనం చూసాం. మరీ ముఖ్యంగా ఏదైతే గీతం యాజమాన్యం ఏదైతే ఉందో సుమారుగా 55 ఎకరాలు 5,000 కోట్ల రూపాయల ఆస్తి ఒక నిస్సిగ్గుగా విశాఖపట్నం పార్లమెంటు సభ్యులైనటువంటి భరత్ గారు ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. అది మా ఆక్రమణలో ఉందని చెప్పేసి స్వయంగా ఆయనే చెప్పినటువంటి పరిస్థితి. ఎవరైనా సరే ఒక సెంటు భూమి పేద ప్రజలకు ఇవ్వాలంటే మరి ఎంతో ఆలోచిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు 5,000 కోట్ల రూపాయల మరి విలువ కలిగినటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళు కబ్జా చేసేసి ఈరోజు నిస్సిగ్గుగా మరి కౌన్సిల్లోకి 15 అజెండాల అంశంగా తీసుకొచ్చి ఈరోజు ప్రజల్ని విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజల్ని ఎంతగా మోసం చేస్తూ ఉన్నారో మనం చూసాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దయచేసి ఈ నిర్ణయాన్ని వెంటనే మీరు వెనక్కి తీసుకోవాల్సిందిగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మేము ఖండిస్తూ ఉన్నాం. దీన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వేల కోట్ల రూపాయల ప్రజా ఆస్తులను రక్షిస్తే కూటమి ప్రభుత్వం మాత్రము అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాది కోట్ల రూపాయల భూములు తమకు నచ్చిన వారికి అలాగే బాలకృష్ణ అల్లుడు లోకేష్ తోడలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. హరి. All right, Naidu, thanks for the inputs.